హలో గైస్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ డే 1. ఈ మాడ్యూల్లో మనం ఇంట్రొడక్షన్ టు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చూద్దాం. ఈ మాడ్యూల్లో మనం మెయిన్గా హోమ్ స్క్రీన్, కంపోజిటింగ్ సెట్టింగ్స్ అండ్ అలాగే యూజర్ ఇంటర్ఫేస్, వర్క్ స్పేసెస్, గ్రిడ్స్, గైడ్స్ అలా యూజ్ చేయాలి అండ్ అలాగే సమ్ ఎసెన్షియల్ టూల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్లీ మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. సో ఇది బేసిక్గా హోమ్ స్క్రీన్ అని అంటారు. సో ఇక్కడ మీకు హైలైట్ కనిపిస్తుంది కదా, సో ఇది హోమ్ స్క్రీన్. సో ఇక్కడ మిడిల్లోకి వస్తే సో మనం రీసెంట్గా ఏవైతే ప్రాజెక్ట్స్ చేసామో సో అవి మీకు ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్తే సో ఫస్ట్ ఆప్షన్ న్యూ ప్రాజెక్ట్. సో మనం కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం అన్నప్పుడు ఇది క్లిక్ చేస్తాం. సో ఇక్కడ లిస్ట్ అవుట్ అయిన ప్రాజెక్ట్స్ కాకుండా మీరు చేసిన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏవైనా సరే వేరే లోకల్ డ్రైవ్స్లో కానీ ఎక్స్టర్నల్ డ్రైవ్స్లో కానీ ఉన్నాయనుకోండి, సో వాటిని ఓపెన్ చేయడానికి మీరు ఇక్కడ ఓపెన్ ప్రాజెక్ట్ అన్న బటన్ క్లిక్ చేస్తారు. సో ఇది క్లిక్ చేశాక మీ ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా సో ఇక్కడ నుంచి కూడా మీరు ప్రాజెక్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇక్కడ నేను హోమ్ మీద క్లిక్ చేస్తాను. సో బ్యాక్ టు హోమ్ వచ్చింది. అండ్ ఇక్కడ మీకు హోమ్ కింద మళ్ళీ లెర్న్ అండ్ అలాగే టెంప్లెట్స్ అన్న ఆప్షన్స్ కనిపిస్తాయి. సో లెర్న్ మీద క్లిక్ చేస్తే మనకు కొన్ని ట్యూటోరియల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ టెంప్లెట్స్ మీద క్లిక్ చేస్తే వీళ్ళు ఆల్రెడీ డిఫాల్ట్గా క్రియేట్ చేసిన కొన్ని టెంప్లెట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో వీటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ బై ద వే ఈ 2 ఆప్షన్స్ కూడా ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో సో వాళ్ళకి మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. క్రాక్డ్ వర్జన్స్ యూజ్ చేసిన వాళ్ళకి ఇవైతే అవైలబుల్గా ఉండవు. బట్ ఇవంతా మ్యాండేటరీ కూడా కాదు. అండ్ నెక్స్ట్ ఎవరైతే కొలాబరేట్ అయ్యి అంటే వేరే పర్సన్స్తో కొలాబరేట్ అయ్యి ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళు టీమ్ ప్రాజెక్ట్స్ అండ్ అలాగే ఓపెన్ టీమ్ ప్రాజెక్ట్స్, సో ఈ ఆప్షన్స్ అయితే యూజ్ అవుతాయి. ఓకే, సో దట్స్ ఇట్ అబౌట్ హోమ్ స్క్రీన్. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఒక న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. సో సింపుల్ ఇక్కడికి వచ్చి న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేద్దాం. సో మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో యూజర్ ఇంటర్ఫేస్ గురించి చెప్పే ముందు అసలు ఫస్ట్ మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో వర్క్ చేయాలంటే మనకి ఒక క్యాన్వాస్ అయితే కావాలి, రైట్? సో ఇప్పుడు మనం ఫోటో ఎడిటింగ్లో ఒక క్యాన్వాస్ మీద ఫోటో అయితే ఎలాగైతే ఎడిట్ చేస్తామో సో అలాగే ఇక్కడ కూడా మనకు ఒకటి కావాలి స్పేస్. సో దాన్నే కాంపోజిషన్ అని అంటాం. ఈ కాంపోజిషన్ క్రియేట్ చేయడానికి మనకి మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయి. సో ఒకటి ఇక్కడ న్యూ కాంపోజిషన్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ ఈ ప్యానెల్లో కిందకు వస్తే మీకు ఇక్కడ ఈ ఐకాన్ కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేసినా సరిపోతుంది. ఆర్ ఎల్స్ పైన మెనూలోంచి కాంపోజిషన్ ఉంది కదా, సో ఇది క్లిక్ చేసి న్యూ కాంపోజిషన్ తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ షార్ట్ కట్ వచ్చి Ctrl+N. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే మనకి మెనూ అనేది వస్తుంది. ఓకే, సో ఈ విండోలో ఫస్ట్ నేమ్. సో మనం ఏదైతే ఆ కాంపోజిషన్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో సో అది ఇవ్వచ్చు. సో నేనైతే ఇక్కడ టెస్ట్ అని ఇస్తాను. దెన్ మనకి ఇప్పుడు ప్రీసెట్స్ ఉన్నాయి. సో బేసిక్గా ఈ ప్రీసెట్స్ ఏంటంటే మనం ఈ కాంపోజిషన్ యొక్క రిజల్యూషన్ అండ్ అలాగే ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఇవి సెట్ చేసుకోవాలి. సో వాటికి ఆల్రెడీ మనకి ప్రీడిఫైన్డ్గా కొన్ని రెజల్యూషన్స్ అయితే ఉన్నాయి. సో అదే మనం యూట్యూబ్ వీడియోస్ సో ఇటువంటివి చేయాలనుకున్నప్పుడు బేసిక్గా ఈ హెచ్డి రిజల్యూషన్ సెలెక్ట్ చేస్తాము. అదే 4K వీడియోస్ అయితే ఇవి. అదే సోషల్ మీడియా అంటే ఈ హారిజాంటల్ కంటెంట్ ఉంటున్నాయి కదా, రీల్స్, అవి సో వాటికైతే ఇవి యూజ్ చేసుకోవచ్చు. అండ్ టెలివిజన్స్, సో టెలివిజన్ ఫార్మాట్స్ అన్నీ ఇవి. అండ్ ఫైనల్గా సినిమా ఫార్మాట్స్ అయితే ఇవి. సో ఇందులోంచి మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నారో సో దాన్ని తగ్గట్టు సెలెక్ట్ చేసుకోవచ్చు. రీసెంట్గా అయితే ఎక్కువ యూట్యూబ్ ఇలాంటి వాటికి అయితే మనం స్టాండర్డ్గా యూజ్ చేస్తుంది ఇది. ఓకే, సో ఇది సెలెక్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే సో మీకు ఇక్కడ దాని యొక్క రిజల్యూషన్ కనిపిస్తుంది. సో 1920x1080. సో ఇది స్టాండర్డ్ హెచ్డి క్వాలిటీ. అండ్ దాని పక్కన ఉన్నది ఫ్రేమ్స్ పర్ సెకండ్. సో మీరు చేసే వీడియో ఎన్ని ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఉండాలి అన్నది మీరు ఇక్కడ ఇవ్వచ్చు. ఇది సెలెక్ట్ చేశాక ఒకవేళ కనుక మీరు ఇలా కాకుండా మీకు నచ్చిన ఒక రిజల్యూషన్ ఇవ్వాలి, హైట్ విడ్త్ ఇవ్వాలంటే కనుక మీరు ఇక్కడ నుంచి కూడా దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ బై డిఫాల్ట్గా మీకు ఇది లాక్లో ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఈ విడ్త్ పెంచే కొద్దీ దానికి తగ్గట్టే హైట్ కూడా పెరుగుతుంది. సో అలా పెరగకూడదు అన్నప్పుడు మీరు బేసిక్గా దీన్ని లాక్ తీసి అప్పుడు మీకు కావాల్సినట్టు కస్టమర్గా దీన్ని పెంచుకోవచ్చు. సో వన్స్ ఇది మీకు నచ్చినట్టు పెట్టారనుకోండి సో ఆబ్వియస్లీ ఇక్కడ పైన కస్టమ్ అని మారిపోతుంది. సో సేమ్ గోస్ విత్ ఫ్రేమ్ రేట్. సో ఫ్రేమ్ రేట్ కూడా మీరు కనుక ఏదైనా స్పెసిఫిక్గా ఒక ప్రాజెక్ట్స్ మీద చేస్తారనుకోండి సో దానికి తగ్గట్టు 60 ఫ్రేమ్స్ ఆర్ 120 ఫ్రేమ్స్ అలా మీకు నచ్చిన ఫ్రేమ్ రేట్ అనేది ఇచ్చుకోవచ్చు. అండ్ ఫ్రేమ్ రేట్ కూడా బై డిఫాల్ట్గా ఇక్కడ కొన్ని ప్రిసెట్స్ అయితే ఉంటాయి. సో వాటిలోంచి కూడా మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఇప్పుడు నేను ప్రిసెట్స్ నుంచి మనం డిఫాల్ట్గా యూజ్ చేద్దామని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఆస్పెక్ట్ రేషియో. ఇది ఎప్పుడు కూడా స్క్వేర్ పిక్సెల్స్లో అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ రిజల్యూషన్. సో ఈ రెజల్యూషన్ ఏంటి అంటే మనం ఇక్కడ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మనం ప్రివ్యూ చూస్తాం కదా, ఆ ప్రాజెక్ట్లో మనం చేసే చేంజెస్ కానీ ఎలా వచ్చింది అన్నది అవుట్పుట్.
సో అది మనం ఇక్కడ ప్లే చేసి చూసుకునేటప్పుడు మనకి ఎంత క్వాలిటీలో ప్లేబ్యాక్ అవ్వాలి అన్నది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఎనీవే సెట్టింగ్స్ అన్నీ కూడా ఫర్దర్గా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ రెజల్యూషన్లో చూసుకుంటే మనకు ఫుల్, హాఫ్, ఈవెన్, థర్డ్, క్వార్టర్ అని ఉన్నాయి. మీరు అడగొచ్చు అదే ఫుల్లో పెట్టుకుంటే మనకు ఫుల్ క్లారిటీ కనిపిస్తుంది కదండి. కానీ మీరు కనుక హెవీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అనుకోండి, సో 4K ఫుటేజెస్ తీసుకుని దాని మీద లేయర్స్ వేసి మీరు వర్క్ చేస్తున్నారు అనుకోండి, సో మీరు ఎప్పుడైతే అది ప్లే చేసి చూస్తారో మీకు ఆబ్వియస్లీ అది స్టక్ అవుతూ ప్లే అవుతుంది, అంటే లోడింగ్ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో అలా తీసుకున్నప్పుడు మీకు అది కరెక్ట్గా ఉందా లేదా అన్నది తెలియదు. సో అటువంటప్పుడు మనం ఏం చేస్తామంటే దీని రెజల్యూషన్ కొంచెం తగ్గించుకుంటాం. సో హాఫ్లో పెట్టుకోవచ్చు, థర్డ్లో పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా మీరు బాగా హెవీ ఫైల్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఈవెన్ క్వార్టర్లో పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇలా పెట్టుకునే కొద్దీ ఇక్కడ మనం చూసే క్వాలిటీ అయితే తగ్గుతుంది, కానీ ఆ ప్లేబ్యాక్ అనేది స్మూత్గా అవుతుంది. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ అయితే దీన్ని హాఫ్లో ఉంచుతున్నాను. అండ్ నెక్స్ట్ స్టార్ట్ టైం కోడ్. సో మనం తీసుకునే వీడియో ఏదైతే ఉందో డ్యూరేషన్, అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అన్నది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదైతే ఎప్పుడు కూడా బేసిక్గా 0 నుంచే స్టార్ట్ చేస్తాం. అదర్ దాన్ దట్ డ్యూరేషన్, సో మనం తీసుకునే కాంపోజిషన్లో టోటల్ డ్యూరేషన్ ఎంత ఉండాలి అనేది మనం ఇక్కడ నుంచి ఇవ్వచ్చు. సో ఈ టైం కోడ్లో ఫస్ట్ ఉన్న డిజిట్స్ వచ్చి హవర్స్, నెక్స్ట్ మినిట్స్, దాని తర్వాత సెకండ్స్, అండ్ దెన్ ఫైనల్లీ మిల్లీ సెకండ్స్. ఓకే, అండ్ ఇప్పుడు సో నేనైతే ఇక్కడ 4 సెకండ్స్ తీసుకున్నాను. 4 సెకండ్స్ కాంపోజిషన్ నేను క్రియేట్ చేసుకున్నాను. అండ్ లాస్ట్లీ బ్యాక్గ్రౌండ్ కలర్. సో మనం తీసుకున్న కాంపోజిషన్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనం ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. సో నేనైతే దీన్ని డిఫాల్ట్గా బ్లాక్లో ఉంచేస్తున్నాను. ఓకే, అండ్ ఇంకా మనకు కొన్ని అడ్వాన్స్డ్ అండ్ 3D సెట్టింగ్స్ కూడా ఉంటాయి. సో వీటిని అయితే యాజ్ ఆఫ్ నౌ మనం చూడాల్సిన అవసరం లేదు, ఎస్పెషలీ ఫర్ మోషన్ గ్రాఫిక్స్. సో వన్స్ ఇవన్నీ సెట్ అయ్యాక అండ్ దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక కాంప్ అయితే క్రియేట్ అయింది. సో మీరు కనుక స్క్రోల్ వీల్ తిప్పారనుకోండి, సో జూమ్ అవుట్ ఆర్ జూమ్ ఇన్ చేయొచ్చు. సో మీరు కనుక జూమ్ అవుట్ చేస్తే మీకు కాంప్ అనేది తెలుస్తుంది కదా. సో ఈ కలర్కి ఈ కలర్ డిఫరెన్స్ ఉంది కదా. సో ఇది బేసిక్గా మనం క్రియేట్ చేసుకున్న కాంపోజిషన్. సో మీరు ఒక కాంపోజిషన్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఏ విధంగా బ్లాక్ కలర్ రాలేదనుకోండి, ఓకే, సో మీకు ఈ విధంగా చెక్కర్స్ బాక్స్ వచ్చింది అనుకోండి. సో అప్పుడు మీరు కంగారు పడకుండా సింపుల్గా ఏం చేయాలంటే మీకు ఇక్కడ ఈ ఐకాన్ కనిపిస్తుంది కదా. సో ఇది డిఫాల్ట్గా కొంతమందికి ఆన్లో ఉండొచ్చు, టోగల్ ట్రాన్స్పరెన్సీ గ్రిడ్ అన్నది. సో దీన్ని ఆఫ్ చేస్తే సరిపోతుంది. మీకు అప్పుడు మీరు ఏదైతే కాంపోజిషన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ కలర్ అయితే మీకు కనిపిస్తుంది. అండ్ ఆల్సో మీరు కనుక దీన్ని చేంజ్ చేశారనుకోండి, ఓకే, సో దీన్ని ఎక్కడికో జూమ్ అవుట్ చేయడం అలా చేస్తారనుకోండి, సో వాటిని మళ్ళీ అలైన్ చేసుకోవడానికి మీకు ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దీనిలో ఫిట్ అని ఉంది కదా. సో ఫిట్ని సెలెక్ట్ చేసుకోండి. సో అప్పుడు మనకి అది కరెక్ట్గా మీకు ఆ స్క్రీన్లో అయితే ఫిట్ అవుతుంది. అండ్ ఒకవేళ కనుక మీరు మళ్ళీ కాంపోజిషన్ సెట్టింగ్స్ మార్చాలనుకుంటే సో సింప్లీ కాంప్ అండ్ దెన్ కాంపోజిషన్ సెట్టింగ్స్ అయినా క్రియేట్ చేయొచ్చు, లేదా Ctrl+K క్లిక్ చేసినా సరే మనకు మళ్ళీ ఆ సెట్టింగ్స్ అనేవి అవుతాయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ మీరు ఏదన్నా కలర్ చేంజ్ చేయాలనుకున్నా ఏదైనా సరే ఇక్కడ నుంచి చేంజ్ చేయొచ్చు. అండ్ దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇందాక చెప్పాను కదా, మనం మళ్ళీ Ctrl+K క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూస్తే స్టార్ట్ టైం కోడ్ అండ్ అలాగే టోటల్ డ్యూరేషన్ ఉన్నాయి కదా. సో ఒకసారి ఇక్కడ చూడండి. సో మనకి ఇది 0 నుంచి స్టార్ట్ అయింది. సో 0 సెకండ్స్ నుంచి స్టార్ట్ అయింది. అండ్ దీన్ని కనుక ఈ బార్ని కనుక నేను లాస్ట్ తీసుకెళ్ళాను అనుకోండి, సో ఎక్కడి వరకు వెళ్ళాం మనం, ఆల్మోస్ట్ 4 సెకండ్స్ వరకు వెళ్ళాం. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు 4 అని ఉంది కదా. సో 4 సెకండ్స్. సో ఇది మనం ఇందాక ఆ సెట్టింగ్స్లో క్రియేట్ చేసుకున్నది. అండ్ ఆల్సో మీరు ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ టెస్ట్ అనే ఒక కాంపోజిషన్ క్రియేట్ అయింది. సో కాంపోజిషన్కి ఉన్న ఐకాన్ ఇది. సో దీన్ని చూస్తేనే మీకు అర్థం అవ్వాలి అది కాంపోజిషన్ అని. సో ఈ విధంగా మనం అయితే ఒక కాంపోజిషన్ క్రియేట్ చేసుకుంటాం. అండ్ మీకు ఇంకొకటి కూడా చూపించాలి. సో ఇప్పుడు నేను Ctrl+K క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో కాంపోజిటింగ్ సెట్టింగ్స్ ఓపెన్ చేసాం. ఇందాక మీకు ఇక్కడ రిజల్యూషన్ అని చెప్పాను కదా. సో అదే రిజల్యూషన్ మీకు ఇక్కడ ఈ ప్యానల్లో చూసుకుంటే, కాంపోజిటింగ్ ప్యానల్లో చూసుకుంటే మీకు ఇక్కడ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఆ క్వాలిటీ గురించి అయితే చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు కనుక నేను ఫుల్లో పెట్టాను అనుకోండి, సో మనకి ఈ ఫుల్ క్వాలిటీలో కనిపిస్తుంది. అలా కాకుండా సో ఇక్కడ జస్ట్ ఒక ఇమేజ్ ఫైల్ కాబట్టి మీకు అంత పర్లేదు. ఓకే, సో ప్లేబ్యాక్ అనేది చాలా స్మూత్గా అయిపోతుంది ప్లే చేస్తుంది. సో అలా కాకుండా మనకి హెవీ ప్రాజెక్ట్ ఉండి ఇలాంటి లేయర్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, సో అప్పుడు మనకి ఇంత స్మూత్గానే ప్లే అవ్వదు, స్టక్ అయిపోతుంది. సో అప్పుడు బేసిక్గా మనం ఏం చేస్తామంటే ఈ రిజల్యూషన్ తగ్గించుకుంటాం. సో హాఫ్లో కానీ థర్డ్లో కానీ ఆర్ ఈవెన్ ఇంకా క్వార్టర్లో కానీ పెట్టుకుంటాం. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు బేసిక్గా ఈ క్వాలిటీ అనేది తగ్గుతుంది. బట్ ఓవరాల్గా మనం ఈ ప్లేబ్యాక్ ఉంది కదా,
సో ఆ ప్లేబ్యాక్ అనేది మనం స్మూత్గా అవుతుంది. సో దానికోసమే ఈ రిజల్యూషన్ అన్న ఆప్షన్స్ అయితే యూజ్ చేసుకుంటాం. అండ్ ఈవెన్ దీన్ని ఆటోలో పెట్టారనుకోండి, సో అప్పుడు మీ హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ అండ్ అలాగే మీ ప్రాజెక్ట్ ఫైల్ యొక్క లోడ్ ఎంత ఉన్నదాన్ని దాన్ని బట్టి ఇది ఆటోమేటిక్గా హాఫ్, థర్డ్, క్వార్టర్ సో వాటికి ఫిక్స్ చేసుకుంటుంది. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి చూద్దాం. బేసిక్గా మనకి ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్యానల్స్. సో ఇదొక ప్యానల్, ఇదొక ప్యానల్, ఇవి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్యానల్స్, రైట్? అండ్ ఇది డిఫాల్ట్ యూజర్ ఇంటర్ఫేస్. సో ఇక్కడ ఫస్ట్లీ మనం ఈ ప్యానల్ కనుక చూసుకుంటే ఇది ప్రాజెక్ట్స్ ప్యానల్. సో మనం ఈ ప్రాజెక్ట్లో యూజ్ చేసే ఫైల్స్ ఏవైతే ఉన్నాయో, ఇమేజెస్, ఆడియోస్, వీడియోస్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది కాంపోజిషన్ ప్యానల్ ఆర్ ప్రివ్యూ విండో అని కూడా అనుకోవచ్చు. సో మనం ఏవైతే వీడియోస్ ఇవన్నీ కూడా మిక్సింగ్ చేస్తామో అవన్నీ కూడా మీకు ఇక్కడే కనిపిస్తాయి. ఇక్కడే ప్రివ్యూ చేస్తే మనం వర్క్ అనేది చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా అదర్ ప్యానల్స్ లైక్ ప్రీసెట్స్ కావచ్చు. సో ఈ ప్యానల్ కనుక తీసుకుంటే ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్. సో వీటిలోంచి మనం ట్రాన్సిషన్స్, ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇన్ఫో. సో మనం ఏవైతే లేయర్స్ సెలెక్ట్ చేస్తాం సో వాటికి సంబంధించి ఇన్ఫో అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది. సో ఇక్కడ కనుక చూసుకుంటే ఇది మనకి టైమ్ లైన్ ప్యానల్. అండ్ ఇందులో కూడా మనకి ఈ రైట్ సైడ్ వచ్చేసరికి మనకి టైమ్ లైన్ ఉంటుంది. అండ్ అలాగే మనకి ఈ లెఫ్ట్ సైడ్లో మనకి లేయర్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఆ లేయర్స్ ఎలా అలైన్ అవుతాయి అనేది చూద్దాం. సో నేను ఇక్కడ ప్రాజెక్ట్ ప్యానల్లోకి వచ్చి సో మనం బేసిక్గా ఈ ప్రాజెక్ట్ ప్యానల్లో ఫైల్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో డబల్ క్లిక్ చేసినా సరే మనకి ఇందాకలాగా ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. ఆర్ ఎల్స్ మీరు ఏం చేయొచ్చు అంటే మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసుకుని సో వాటిలోంచి కూడా ఏమన్నా ఫైల్స్ని సింపుల్గా డంప్ చేసుకోవచ్చు. సో లెట్స్ సే నేను ఈ ఇమేజ్ని డంప్ చేసుకున్నాను. ఓకే, సో మనకి ఆ ఫైల్ అనేది ఇక్కడికి వచ్చింది. సో మీరు మల్టిపుల్ ఇమేజెస్ కూడా ఒకేసారి డంప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను 2 ఇమేజెస్ని తీసుకున్నాను. అండ్ మీరు డిలీట్ చేయాలనుకుంటే సింప్లీ వాటిని సెలెక్ట్ చేసుకుని డిలీట్ అన్న క్లిక్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ కింద మీకు ఇక్కడ డిలీట్ బిన్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేసిన తర్వాత డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ ఫైల్స్ని మన కాంపోజిషన్లోకి ఎలా తీసుకురావాలి? సో ఐదర్ మీరు ఈ ఫైల్ని డైరెక్ట్ దీని మీద అన్నా డ్రాప్ చేయొచ్చు, లేదు కింద టైం లైన్ ఉంది కదా సో ఇక్కడికన్నా డ్రాప్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇందాక ఇటు పక్క లేయర్స్ కనిపిస్తాయి అండ్ ఆ లేయర్ తగ్గట్టు మనకి ఇక్కడ టైం లైన్. ఇప్పుడు నేను ఈ లేయర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను అండ్ అదే మీకు ఇక్కడ ప్రివ్యూ విండోలో కనిపిస్తుంది. ఇది బేసిక్గా యూజర్ ఇంటర్ఫేస్ గురించి. సో యూజర్ ఇంటర్ఫేస్లో మనం అన్నీ కూడా ప్యానల్స్ అని అంటాము. ఈచ్ ప్యానల్, సో ప్రతి ప్యానల్కి దాని యొక్క డిఫరెంట్ పర్పస్ ఉంటుంది. అండ్ ఈ ప్యానల్స్ మనం మాడిఫై కూడా చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు బేసిక్గా ఈ ప్యానల్స్ అన్నీ కూడా కంబైన్డ్గా మనం ఏమంటామంటే వర్క్ స్పేస్ అని అంటాం. సో మనం బేసిక్గా మన పర్పస్ని బట్టి ఈ యూజర్ ఇంటర్ఫేస్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే సో లెట్సే నేను ఈ మౌస్ తీసుకొచ్చి వీటి మధ్య పెట్టా. ఓకే, సో మీకు ఈ ప్యానల్స్ మధ్యలో ఈ గ్యాప్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇలాంటి గ్యాప్స్ మధ్యలో మీరు మౌస్ హోవర్ చేస్తే మీకు ఐకాన్ అనేది ఈ విధంగా మారుతుంది. సో అప్పుడు మీరు దాన్ని క్లిక్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ ప్యానల్స్ని. ఓకే, హైట్ కానీ లేదా విడ్త్ కానీ. సో ఇవన్నీ కూడా మీకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో లెట్స్ సే నాకు టైం లైన్ పెద్దది కావాలంటే ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకుంటాను, తగ్గించాలంటే కింద తీసుకొస్తాను. ఓకే, సో ఇటువంటి చేంజెస్ అన్నీ కూడా మనం మన వర్క్ స్పేస్లో అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి డిఫాల్ట్గా కూడా కొన్ని ఆల్రెడీ ప్రీమేడ్ వర్క్ స్పేసెస్ అయితే ఉంటాయి. సో వీటిని మీరు ఇక్కడ విండోస్, వర్క్ స్పేసెస్, సో ఈ మెనూ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇవే ప్యానల్స్ మీకు ఇక్కడ కూడా కనిపిస్తాయి. సో డిఫాల్ట్, రివ్యూ, లెర్న్, సో ఇవే మీకు ఇక్కడ కూడా కనిపిస్తాయి. ఆల్రైట్, సో ఇలాగన్నా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ వీటికి డిఫరెంట్ పర్పసెస్ అయితే ఉంటాయి. సో లెట్స్ సే నేను మోషన్ ట్రాకింగ్ తీసుకున్నాను అనుకోండి. సో మనకి పెద్దగా ఏం చేంజ్ అవ్వాలి, కానీ ఇక్కడ కనుక చూస్తే మీకు ట్రాకర్ అనే ఒక ప్యానల్ ఉంది కదా, ఇది రెడీగా మీకు అవైలబుల్గా వచ్చింది. అండ్ ఈవెన్ కంటెంట్ ఎవర్ ఫిల్ కూడా వచ్చినాయి. సో ఇవి మనం ఇందాక యూజ్ చేసిన స్టాండర్డ్లో అయితే లేవు, రైట్? సో మీరు కావాలి అనుకుంటే ఇదే స్టాండర్డ్ యూఐని మనం ఇందాక చూసాం కదా మోషన్ ట్రాకింగ్, సో దానిలో కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే విండోస్లోకి వచ్చి అక్కడ మనకి ఏం కనిపించింది, ట్రాకర్ అనే ఒక ప్యానల్ కనిపించింది. సో ఇక్కడ కిందకు వస్తే మనకి ట్రాకర్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తాం. మనకి ఇక్కడ ట్రాకర్ అనేది యాడ్ అయింది, రైట్? సో ఇందాక మనం ఇక్కడ మోషన్ గ్రాఫిక్స్ అన్న దాంట్లో కూడా చూసాం. సో ఇలాగా మనం ఈ విండోస్లోకి వచ్చి ఇక్కడ ఉన్న ప్యానల్స్ని యాక్టివేట్ ఆర్ డీయాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. సో ఏవైతే టిక్లో ఉన్నాయో అవన్నీ యాక్టివేట్లో ఉన్నట్టు, ఏవైతే అన్చెక్ అయి ఉన్నాయో అవన్నీ యాక్టివేట్ లేనట్టు. సో మనం వాటిని ఇక్కడ నుంచి యాక్టివేట్ ఆర్ డీయాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ ప్యానల్స్ని మనకు కావాల్సినట్టు మనం
కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే మనకు కావాల్సిన ఏ ప్లేసెస్లో కావాలంటే ఆ ప్లేసెస్లోకి మార్చుకోవచ్చు. సో లెట్స్ సే ఈ ట్రాకర్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి నేను దీన్ని కంప్లీట్గా బయట తీసుకొచ్చి మనకి ఇది ఎక్కడైతే హైలైట్ అవుతుందో, ఓకే, సో ఆ హైలైటెడ్ రీజన్స్లో మనం దీన్ని ప్లేస్ చేసుకోవచ్చు. సో లెట్స్ సే నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను అనుకోండి, అప్పుడు ఏమవుద్దంటే ఈ ప్యానెల్ మళ్ళీ 2 ప్యానెల్స్ కింద స్ప్లిట్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చింది కదా. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు కనుక ఏ ప్యానెల్ అయినా క్లోజ్ చేయాలి అంటే సింపుల్గా ఈ 3 ఐకాన్స్ కనిపిస్తుంది కదా, వీటి మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ దానికి సంబంధించిన ఐకాన్స్ వచ్చాయి. సో ఫస్ట్ క్లోజ్ ప్యానెల్, ఇది కనుక క్లిక్ చేస్తే మనకి ప్యానెల్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మళ్ళీ నేను ఈ పెయింట్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకి సెకండ్ ఆప్షన్ ఏంటి, అన్డాక్. సో బేసిక్గా అన్డాక్ మీద క్లిక్ చేస్తే ఆ ప్యానెల్ ఒక్కటి కూడా సపరేట్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే మీరు దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీకు ఒక సెకండ్ మానిటర్ ఉందనుకోండి, సో ఆ మానిటర్లో కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ విధంగా మీకు వర్క్ చేయడానికి ఎక్కువ స్పేస్ అయితే ఉంటుంది. సో నేనైతే దీన్ని క్లోజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ సెట్టింగ్ చూద్దాం. సో నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి ప్యానల్ గ్రూప్ సెట్టింగ్స్. ఓకే, సో ఇప్పుడు గ్రూప్ అంటే ఏంటో చెప్తా. సో ఇక్కడ కనుక చూసుకుంటే, సో ఈ ప్యానెల్ చూసుకుంటే మనకు పైన ఓన్లీ ఒక్కటే ప్యానెల్ ఉంది. ఓకే, సో ఇది ఒక సింగిల్ ప్యానెల్. కానీ ఇక్కడ కనుక చూసుకుంటే మనకి ఈ ప్యానెల్లో మళ్ళీ 4 డిఫరెంట్ ప్యానెల్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు దీన్ని గ్రూప్ ప్యానెల్ అని అంటాం. ఓకే, సో ప్యానెల్ గ్రూప్ అని ఉంది కదా, సో అది. సో ఇందులో ఏంటంటే మళ్ళీ మీకు సపరేట్ ఆప్షన్స్ వస్తాయి. సో క్లోజ్ ప్యానెల్ గ్రూప్ అంటే మొత్తం ఈ గ్రూప్లో ఉన్న 4 ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకేసారి క్లోజ్ అయిపోతాయి. అలా కాకుండా అన్డాక్ చేస్తే ఇందాక మనకు సపరేట్గా వచ్చింది కదా, అలాగా ఈ 4 ప్యానెల్స్ కలిపి ఈ గ్రూప్ అంతా కూడా సపరేట్గా బయటకు వచ్చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మ్యాక్సిమైజ్ ప్యానెల్ గ్రూప్. సో ఏ ప్యానెల్ అయినా సరే, ఇక్కడ ఉన్న ఏ ప్యానెల్ అయినా సరే మనం మ్యాక్సిమైజ్ ఆర్ మినిమైజ్ కూడా చేసుకోవచ్చు. సో కీబోర్డ్లో మనకి టిల్డా అని ఒక కీ ఉంటుంది, ఎస్కేప్ ఉంటుంది కదా, ఎస్కేప్ బటన్ కింద ఉంటుంది. సో మీరు కనుక ఈ మౌస్ ఎక్కడైనా పెట్టి ఆ టిల్డా కీని క్లిక్ చేశారనుకోండి, సో ఆబ్వియస్లీ ఆ పర్టికులర్ ప్యానెల్ మనకి మ్యాక్సిమైజ్ అవుతుంది. మళ్ళీ అదే కీ ప్రెస్ చేస్తే మనకి మినిమైజ్ అవుతుంది. సో జస్ట్ మీరు మౌస్ ఎక్కడ పెట్టినా సరే అది మ్యాక్సిమైజ్ ఆర్ మినిమైజ్ అవుతుంది. ఓకే, సో అదే ఆప్షన్ని మనకి ఇక్కడ ఇచ్చారు. ఓకే, సో మ్యాక్సిమైజ్ ప్యానెల్ గ్రూప్. ఒకవేళ ఈవెన్ మీరు గ్రూప్ కాకపోయినా సరే, సో ఈవెన్ నార్మల్గా ఎలా ఉన్నా సరే మీకు ఆ ఆప్షన్ అయితే ఉంటుంది. సో అది గ్రూపే అవ్వాల్సిన అవసరం లేదు, గ్రూప్ కాకపోయినా సరే మీకు ఆ ఆప్షన్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ స్టాక్. సో స్టాక్డ్ ప్యానల్ గ్రూప్ అంటే మనకు ఇప్పుడు ఇవి సైడ్ బై సైడ్ ఉన్నాయి కదా, అలా కాకుండా మీకు ఒకదాని కింద ఒకటి రావాలనుకున్నప్పుడు మనం ఈ స్టాక్డ్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు అవే ఆప్షన్స్ మనకు ఒకదాని కింద ఒకటి వచ్చాయి, రైట్. అలా కాదు మీకు పక్క పక్కనే కావాలనుకున్నప్పుడు దీన్ని తీసేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు క్లోజ్ అదర్ ప్యానల్స్. సో ఇప్పుడు మనం ఏదైతే బ్రష్ సెలెక్ట్ చేసామో అది కాకుండా మిగతావన్నీ కూడా క్లోజ్ అయిపోవాలి. ఓకే, ఇది అలాగే ఉండాలి, మిగతావన్నీ క్లోజ్ అయిపోవాలి ఆ గ్రూప్లో అన్నప్పుడు మనం ఈ క్లోజ్ ఆప్షన్ అయితే యూజ్ చేస్తాం. ఓకే, సో ప్యానల్స్ అండ్ అలాగే వాటికి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇవి. అండ్ ఇప్పుడు మళ్ళీ వర్క్ స్పేసెస్ విషయానికి వస్తే, సో లెట్స్ సే నేను ఈ బ్రషెస్ని ఇక్కడ తెచ్చిపెట్టుకున్నాను. అండ్ ఆల్సో మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ తెచ్చి పెడితే ఇది ఎలా సపరేట్గా ఇంకొక ప్యానల్ కింద క్రియేట్ అయింది, రైట్. అలా కాకుండా ఇప్పుడు మనకి ఇది ఎలా గ్రూప్డ్ కింద ఉంది కదా, సో అలాగే ఈ బ్రషెస్ని తీసుకెళ్ళి ఒక గ్రూప్లో పెట్టాలి అంటే, సో దీన్ని తీసుకొచ్చి సో ఈ పైన హైలైట్ అవుతుంది కదా, ఓకే, సో ఈ కింద ఉన్న బాక్సెస్లో కాకుండా పైన ఆ ప్యానల్లో ఉన్న బాక్సెస్లో కనుక పెడితే అప్పుడు ఈ బ్రషెస్ అన్న ప్యానల్ ఈ ప్రాజెక్ట్స్ అన్న ప్యానల్ గ్రూప్లో యాడ్ అయిపోతుంది. ఓకే, సో మళ్ళీ దాన్ని ఇక్కడ నుంచి డ్రాగ్ చేసేస్తే మనకు బయటకు వచ్చేస్తుంది. సో అలాగన్నా చేయొచ్చు, లేదా ఇక్కడ నుంచి క్లోజ్ అన్నా చేసుకోవచ్చు. సో ఇలా ఒక వర్క్ స్పేస్ని అయితే క్రియేట్ చేసుకున్నాను. నాకు ఎలా ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా క్రియేట్ చేసుకున్నాను, రైట్. సో ఇప్పుడు నేను మనకున్న స్టాండర్డ్ ఉంది కదా, సో దాన్ని డిస్టర్బ్ చేయకుండా దీన్నే ఒక కొత్త వర్క్ స్పేస్లా క్రియేట్ చేసుకుని మళ్ళీ నేను ఫర్దర్గా యూజ్ చేసుకోవచ్చు. సో దానికోసం ఏం చేస్తానంటే విండోస్ వర్క్ స్పేసెస్, ఇక్కడ నుంచి సేవ్ యాజ్ న్యూ వర్క్ స్పేస్ అని ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేస్తాను. ఓకే,
అండ్ దెన్ మనం ఇక్కడ దీనికి ఒక నేమ్ అయితే ఇవ్వచ్చు. సో test01 అని ఇచ్చా అండ్ దెన్ క్లిక్ ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే సో మనం మనకు కావాల్సినట్టు ఒక వర్క్ స్పేస్ని అయితే క్రియేట్ చేసుకున్నాం. అండ్ మనకి ఎప్పుడు కావాలన్నా సరే దీన్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు కనుక డిలీట్ చేసేయాలనుకోండి ఏదైనా వర్క్ స్పేస్ని, సో అప్పుడు మనం ఎడిట్ వర్క్ స్పేసెస్ అండ్ దెన్ ఇక్కడ నుంచి మనం క్రియేట్ చేసిన దాన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ అండ్ దెన్ క్లిక్ ఓకే. సో ఈ విధంగా మనం వాటిని డిలీట్ కూడా చేయొచ్చు. అండ్ ఇప్పుడైతే మళ్ళీ మనం డిఫాల్ట్ వర్క్ స్పేస్లోకి వచ్చాం, అందుకే మనకి ఇలా అయ్యింది. ఓకే, సో మళ్ళీ మనం పాతది యూజ్ చేసుకోవాలనుకుంటే బేసిక్గా మనం స్టాండర్డ్ యూజ్ చేస్తున్నాం కదా, స్టాండర్డ్ మీద క్లిక్ చేస్తాము. సో మీరు అడగొచ్చు స్టాండర్డ్ అని క్లిక్ చేసినప్పుడు మీరు ఇందాక ఎలాగైతే మార్చారో అదే మనకు కనిపిస్తుంది అని చెప్పి. సో దీనికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే విండోస్ వర్క్ స్పేసెస్, సో స్టాండర్డ్ సెలెక్ట్ అయి ఉంది కదా, సెలెక్ట్ అయి ఉన్నప్పుడు రీసెట్ స్టాండర్డ్, సో ఇది కనుక క్లిక్ చేశారు అనుకోండి సో మనకు అది రీసెట్ అయిపోతుంది. సో ఇది దేనికి యూజ్ అవుతుందంటే మీరు కనుక పొరపాటున మీకు తెలియకుండా ఏదో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలాగ ఇష్టం వచ్చినట్టు మార్చేశారనుకోండి, ఓకే మార్చేశారు, కానీ మీరు మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా సరే స్టాండర్డ్లోకి వెళ్ళినా సరే అలా కనిపిస్తుంది. సో అటువంటిప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే కంగారు పడకుండా సింప్లీ ఆ వర్క్ స్పేస్ని ఈ రీసెట్ బటన్ ఉంది కదా, సో దీన్ని యూజ్ చేసి క్లిక్ చేస్తే సరిపోతుంది, అది మొత్తం రీసెట్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఓవరాల్గా వర్క్ స్పేసెస్ గురించి. అండ్ ఇప్పుడు గ్రిడ్స్ అండ్ గైడ్స్ గురించి అయితే చూద్దాం. సో బేసిక్గా మనం ఈ వర్క్ చేసేటప్పుడు మనం చేసే సబ్జెక్ట్స్ కానీ లేదా ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, లైక్ టెక్స్ట్, ఇమేజెస్, ఐకాన్స్, సో అవన్నీ కూడా వాటి అలైన్మెంట్ ఎక్కడ ఉండాలి, ప్రాపర్గా ఉండాలి లేదా అన్నది మనం ఈ గైడ్స్ అండ్ గ్రిడ్స్ యూజ్ చేసుకుని చేయొచ్చు. సో నేనైతే యాజ్ ఆఫ్ నౌ దీన్ని డిలీట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసి సింప్లీ డిలీట్ బటన్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నేను కనుక ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేశాను అనుకోండి, సో ఇది ఇక్కడ డిలీట్ అయిపోతుంది అండ్ ఆల్సో మనకి ఇక్కడ కూడా పోతుంది. అలా కాకుండా నేను జస్ట్ ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసిన ఆర్ఎల్స్ ఇక్కడ ఈ లేయర్ని సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టిన అది మనకి టైమ్ లైన్లోనే పోతుంది, కానీ మనకి ఇక్కడైతే అలాగే ఉంటుంది ఆ కాంపోజిషన్ ప్రాజెక్ట్ ప్యానల్లో. ఓకే, సో ఇప్పుడు మనం గైడ్స్ని అయితే ఎనేబుల్ చేద్దాం. సో ఇక్కడ మీకు ఈ ప్యానల్లో ఈ కింద ఈ ఆప్షన్ కనిపిస్తున్నాయి కదా, సో వీటిలో ఈ ఐకాన్, సో దీని మీద క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఫస్ట్ది టైటిల్ అండ్ యాక్షన్ సేఫ్, సో ఇది కనుక క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా డిఫరెంట్ గైడ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇందులో అవుటర్ గైడ్ ఉంది కదా, సో దీన్ని యాక్షన్ సేఫ్ అని అంటాం. సో మనం ఎప్పుడైనా సరే కొన్ని షార్ట్స్ అవి ఎడిట్ చేస్తున్నప్పుడు మన సబ్జెక్ట్స్ అంటే మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు కదా, ఆ క్యారెక్టర్స్ మోస్ట్లీ దీని లోపలే ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే డిఫరెంట్ స్క్రీన్ సైజెస్లో మనం చేసిన ఫుటేజ్ అనేది డిఫరెంట్లా కనిపిస్తుంది. సో లెట్సే 4Kనే ఉందనుకోండి, 4K ఫుటేజ్ ఒక కంప్యూటర్లో మనకు ఫుల్గా కనిపించవచ్చు, కానీ వేరే కంప్యూటర్లో ఆర్ వేరే టీవీ స్క్రీన్ మీద ఎప్పుడైనా సరే మీకు ఈ పైన కింద చిన్న పార్ట్స్ అనేవి కట్ అయిపోతాయి. ఓకే, సో అందుకని మనం ప్లేస్ చేసే సబ్జెక్ట్స్ అంటే మెయిన్ క్యారెక్టర్స్ అవి ఉంటాయి కదా, సో ఆ క్యారెక్టర్స్ అనేవి కొంచెం ఈ అవుటర్ స్పేస్ ఉంది కదా, సో వాటి లోపల ఉండాలి. ఆ విధంగా ఏంటంటే ఒకటి ఫస్ట్ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ అటెన్షన్ అనేది ఈ స్క్రీన్ లోపల ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉండి ఈ బ్యాక్గ్రౌండ్లో వేరే సబ్జెక్ట్ కానీ ఏదన్నా ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నా సరే మిస్ అవ్వరు. అండ్ ఆల్సో మనకి స్క్రీన్స్ మారినప్పుడు అంటే వేరే టీవీస్లో కట్ట చూసినప్పుడు ఒకవేళ ఇవి కనుక కట్ అయిపోయినా ఈ బయట కట్ అయిపోయినా సరే స్టిల్ మనకి ఆ సబ్జెక్ట్ లోపలే ఉంటాడు. సో దానికోసం అని చెప్పి గైడ్స్ యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ బౌండింగ్ బాక్స్ ఉంది కదా, ఈ సెకండ్ బాక్స్. సో ఈ బాక్స్లో బేసిక్గా ఏంటంటే మనం యూస్ చేసే టైటిల్స్ ఆర్ టెక్స్ట్స్ ఉంటాయి కదా, సో వాటిని వీటి లోపల ఉంచాలి, అవుట్ ఆఫ్ దిస్ వెళ్ళకూడదు. సో దానికోసమే యాక్షన్ సేఫ్ అండ్ అలాగే టైటిల్ సేఫ్స్ ఈ గైడ్స్ని అయితే యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చి ప్రపోజనల్ గ్రిడ్. సో మనం బేసిక్గా కాంపోజిషన్కే కాకుండా అంటే ఒక్కొక్కసారి ఏమవుద్దంటే మనం కాంపోజిషన్లో సబ్జెక్ట్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే ఈ 4 పాయింట్స్ ఉన్నాయి కదా, సో ఈ 4 పాయింట్స్లో ఉండేలా చూసుకుంటారు. సో ఇవి ఫోకస్ పాయింట్స్ అనమాట, అక్కడ ఉండేలా చూసుకుంటారు. అదర్ దాన్ దట్ మనం ఇక్కడ మోషన్ గ్రాఫిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ గ్రిడ్ అనేది మనం టెక్స్ట్ కానీ ఐకాన్స్ కానీ ఇమేజెస్ కానీ వాటిని అలైన్ చేసుకోవడానికి మనం ఈ గ్రిడ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ గ్రిడ్స్ని మనం ఎడిట్ కూడా చేయొచ్చు. సో సింప్లీ ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసి ప్రిఫరెన్సెస్ అండ్ దెన్ గైడ్స్ అండ్ గ్రిడ్స్ అని ఉంది. సో ఈ మెనూ నుంచి మనం బేసిక్గా వీటి యొక్క
ఎన్ని గ్రిడ్స్ ఉండాలి అనేది కూడా మీరు ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో లెట్స్ నేను 6 అండ్ దెన్ 6 ఇచ్చాను అనుకోండి అండ్ దెన్ ఓకే. సో మనం ఈ విధంగా ఈ గ్రిడ్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చి సో ఇది ప్రపోజనల్ గ్రిడ్. అండ్ ఇప్పుడు మనం ఈ గ్రిడ్స్ గురించి అయితే చూద్దాం. ఈ గ్రిడ్స్ని కూడా మనం ఈ ఎలిమెంట్స్ని అలైన్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. సో వీటిని కూడా మనం ఈ ఆప్షన్స్లోకి వచ్చి అండ్ దెన్ గ్రిడ్స్ అండ్ గైడ్స్. సో ఇక్కడ నుంచి ఈవెన్ దీని కలర్స్ కానీ లేదా ఈ గ్రిడ్స్ అసలు ఎన్ని పిక్సెల్స్ ఉండాలి అన్నది కూడా మనం ఇక్కడ నుంచి అయితే డిజైన్ చేసుకోవచ్చు. సో ఆ గ్రిడ్కి ఈ గ్రిడ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇందు లోపల మళ్ళీ మీకు మల్టిపుల్ గ్రిడ్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఈ బాక్స్ ఉందనుకోండి. సో ఆ బాక్స్లో కనుక చూసుకుంటే మళ్ళీ మనకు మల్టిపుల్ బాక్సెస్ ఉన్నాయి. అవైతే డాటెడ్ లైన్స్తో ఉంటాయి. సో మెయిన్ గ్రిడ్ అయితే మనకు లైన్స్ ఉంటాయి అండ్ అందులో ఉన్న సబ్ గ్రిడ్స్ అయితే మనకి డాటెడ్ లైన్స్తో ఉంటాయి. ఓకే, అండ్ మళ్ళీ గ్రిడ్స్కి వచ్చి సో ఈ సబ్ డివిజన్స్ కూడా మనం జస్ట్ తగ్గించుకోవచ్చు కావాలంటే. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి అండ్ ఆల్సో ఈ యాక్షన్ సేఫ్ టైటిల్స్ ఏ ఉన్నాయి కదా, ఇవి మనకి ఫైనల్గా వచ్చే రెండర్స్లో అయితే కనిపించవు. ఓకే, సో ఇక్కడ మనం వీటిని యాజ్ ఎ గైడ్స్గా యూస్ చేసుకోవడానికే తప్ప మనకు అవుట్పుట్లో అయితే ఇవి కనిపించవు. ఓకే, సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో గ్రిడ్స్ని అయితే ఆఫ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ గైడ్స్ అయితే ఎప్పుడూ ఆన్లోనే ఉండాలి, బట్ వాటిని ఎప్పుడు చూడగలమన్నా చెప్తా. సో ఇప్పుడు మనం రూలర్స్ని యాక్టివేట్ చేద్దాం. సో రూలర్స్ యాక్టివేట్ చేసినప్పుడు మీకు బేసిక్ ఈ విధంగా ఒక రూలర్ అయితే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ రూలర్ ఉంది కదా, సో వీటిలోంచే మనం గైడ్స్ని అయితే తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మౌస్ దీని మీద పెట్టి క్లిక్ చేసి లెఫ్ట్ క్లిక్ చేసి దీన్ని డ్రా చేస్తాను. ఓకే, సో ఇక్కడ బేసిక్గా మీకు కనిపిస్తున్నాయి కదా, వీటిని రూలర్స్ అంటారు. అండ్ మనం ఈ లైన్ తీసుకొచ్చాం కదా వాటిలోంచి, దీన్ని బేసిక్గా గైడ్ అంటారు. సో ఈ విధంగా మనం మల్టిపుల్ గైడ్స్ని తీసుకోవచ్చు, బోత్ వర్టికల్లీ అండ్ హారిజాంటలీ. ఓకే, సో ఇలాగన్నా యూస్ చేసుకోవచ్చు. సో వీటిని రిమూవ్ చేయడానికి సింప్లీ వాటిని సెలెక్ట్ చేసి డ్రాగ్ చేయండి. మళ్ళీ రూలర్స్లో డ్రాగ్ చేస్తే అవి మళ్ళీ రిమూవ్ అయిపోతాయి. ఓకే, సో వీటిని కూడా మనం ఆ టెక్స్ట్ అవి ప్లేస్మెంట్ చేసుకోవడానికి మాన్యువల్గా అయితే మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు కనుక మనం ఈ గైడ్స్ అన్న ఆఫ్ చేసాం అనుకోండి, సో మనకు అవి కనిపించవు. ఓకే, సో ఈవెన్ రూలర్స్ ఆఫ్ చేసినా సరే మనకు ఆ పైన రూలర్స్ అయితే కనిపించవు. సో ఈ విధంగా మీరు గైడ్స్ అండ్ రూలర్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఈ గైడ్స్ ఉన్నాయి కదా ఈ లైన్స్, సో వీటిని కూడా మనం మాడిఫై చేసుకోవచ్చు. సో ప్రిఫరెన్సెస్ అండ్ దెన్ గిడ్స్ అండ్ గైడ్స్. సో ఇక్కడికి వచ్చే మీకు ఇంకో రెడ్ లైన్ ఉంది కదా, సో ఇది. సో వీటిని మనం గ్రీన్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఓకే. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ చూసుకుంటే మెయిన్లీ స్క్రోల్ వీల్ యూస్ చేస్తున్నాను. సో స్క్రోల్ వీల్ అండ్ దెన్ దీన్ని మూవ్ చేయడానికి మిడిల్ మౌస్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. సో మిడిల్ మౌస్ బటన్ ప్రెస్ చేసి నేను దీన్ని ప్యాన్ చేస్తున్నాను ఆర్ మూవ్ చేస్తున్నాను. ఓకే, సో వీటి గురించి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా క్లియర్ చెప్తాను. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ గైడ్స్ని కూడా మనం రిమూవ్ చేద్దాం. సో మీరు అయితే సింపుల్గా దీని మీద క్లిక్ చేయొచ్చు, బట్ నేను ఏం చేస్తానంటే వీటిని తీసుకెళ్ళి మళ్ళీ రూలర్స్లో పెట్టేస్తాను. సో దట్ అది కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో ఇది వీటి గురించి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఎసెన్షియల్ టూల్స్ గురించి అయితే చూద్దాం. సో ఇక్కడ మీకు మెనూ కింద మళ్ళీ మీకు ఒక టూల్ బార్ అయితే కనిపిస్తుంది కదా, సో వీటిలో మనకు ఉన్న టూల్సే ఎసెన్షియల్ టూల్స్. అండ్ ఇందులో మెయిన్లీ మోషన్ గ్రాఫిక్స్కి వచ్చేసరికి మనం ఇక్కడ నుంచి ఈ టెక్స్ట్ ఐకాన్ ఉంది కదా, సో వీటి వరకు యూజ్ చేస్తాము మెయిన్గా. అండ్ ఇవన్నీ కూడా మెయిన్లీ కాంపోజిటింగ్ వర్కౌట్ అవుతాయి. అండ్ సమ్ కేసెస్లో ఈ పప్పెట్ టూల్ని కూడా మనం యూజ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ మనకి సెలెక్షన్ టూల్. సో మనం సో ఈ విధంగా మనకి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి. సో ఇప్పుడు మనకి బేసికల్లీ ఆల్రెడీ సెలెక్షన్ టూల్లో ఉంది కాబట్టి మనం ఏది క్లిక్ చేస్తే అది మనకి సెలెక్ట్ అయిపోతుంది. ఓకే, బట్ అలా కాకుండా మీరు వేరే ఏదన్నా టూల్లో ఉన్నారనుకోండి, సో ఇప్పుడు మనకి ఇది సెలెక్ట్ చేస్తే అది సెలెక్ట్ అవ్వదు. ఓకే, ఎందుకంటే మనం డిఫరెంట్ టూల్లో ఉన్నాం. సో మళ్ళీ మనకు సెలెక్ట్ టూల్ యాక్టివేట్ అవ్వాలంటే మనం ఐదర్ దీని మీద క్లిక్ చేయొచ్చు లేదా వి. సో షార్ట్కట్ వి క్లిక్ చేస్తే మనకు మళ్ళీ సెలెక్షన్ టూల్లోకి వెళ్తుంది. అప్పుడు మనం అవి సెలెక్ట్ చేసుకుని వాటిని మూవ్ చేయొచ్చు, లేదా ఈ విధంగా ఆ లేయర్స్ని మనం స్కేలింగ్ చేయొచ్చు ఆర్ డిలీట్ క్లిక్ చేసి డిలీట్ చేయొచ్చు.
సో బేసిక్గా ఆ లేయర్స్ ఏదైనా సరే మనం సెలెక్ట్ చేయడానికి ఈ సెలెక్షన్ టూల్ అనేది యూజ్ చేస్తాం. అండ్ డిఫాల్ట్గా ఎప్పుడు కూడా ఈ సెలెక్షన్ టూల్ అవైలబుల్గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసేసరికి హ్యాండ్ టూల్. సో ఇందాక నేను ఈ కాంపోజిషన్ని మూవ్ చేసుకున్నాను కదా ఈ విధంగా. సో దీన్ని మూవ్ చేయడానికి మనం బేసిక్గా ఈ హ్యాండ్ టూల్ అన్నది యూజ్ చేస్తాం. సో దీనికి షార్ట్కట్ వచ్చి హెచ్. అండ్ హెచ్ క్లిక్ చేసే బదులు మనం ఈవెన్ మౌస్లో ఉండే మిడిల్ మౌస్ బటన్ ఉంటుంది కదా, కర్సర్ వీల్. సో ఆ కర్సర్ వీల్ని క్లిక్ చేసినా సరే మనం ఈ టూల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ సెలెక్షన్ టూల్ స్విచ్ అవ్వాలంటే వి క్లిక్ చేస్తాము, హ్యాండ్ టూల్కి స్విచ్ అవ్వాలంటే హెచ్ క్లిక్ చేస్తాం. ఓకే, ఆర్ సెలెక్షన్ టూల్లోనే ఉంటూ మనం హ్యాండ్ టూల్ యూజ్ చేయడానికి ఈ స్క్రోల్ వీల్ ఉంది కదా, స్క్రోల్ వీల్ని క్లిక్ చేస్తాం. సో అదే మిడిల్ మౌస్ బటన్. సో దాన్ని క్లిక్ చేసి కూడా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. ఫైన్. అండ్ నెక్స్ట్ జూమ్. సో ఐదర్ మీరు ఇదన్నా యూజ్ చేసుకుని వాడుకోవచ్చు, లేదు మీ స్క్రోల్ వీల్ ఉంటుంది కాబట్టి స్క్రోల్ వీల్ యూజ్ చేసి సింపుల్గా జూమ్ అవుట్ ఆర్ జూమ్ ఇన్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ 3 టూల్స్ వచ్చి 3D కెమెరా గురించి. ఓకే, సో మనం 3D కెమెరా యూజ్ చేసినప్పుడు అయితే నేను చెప్తాను. అండ్ 3D కెమెరా గురించి ఆల్రెడీ నేను స్పెసిఫిక్గా వేరే ఒక ట్యూటోరియల్ కూడా చేశాను. ఇవైతే 3D కెమెరా గురించి, ఇది మీరు తర్వాత నేర్చుకోవచ్చు, ఇప్పుడేం చూడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ నెక్స్ట్ రొటేట్ టూల్. సో బేసిక్గా మనం ఏదైతే ఒక లేయర్ సెలెక్ట్ చేస్తామో సో దాన్ని రొటేట్ చేయడానికి అయితే మనం ఈ టూల్ని యూజ్ చేస్తాం. అండ్ మీరు కనుక ఆల్ట్ క్లిక్ చేస్తే మనం దీన్ని ప్రొపోజనల్గా రొటేట్ చేయొచ్చు, అంటే 5 degrees చొప్పున రొటేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి ప్యాన్ బిహైండ్ ఆర్ సింప్లీ దీన్ని యాంకర్ టూల్ అంటాం. మెయిన్గా అయితే యాంకర్ టూల్ అంటాము. సో నేను వీటన్నింటి కూడా డిలీట్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ అయితే మళ్ళీ 3 టూల్ తీసుకొని దీన్ని సెంటర్లో తెచ్చుకున్నాను. అండ్ ఇప్పుడు మీరు ఈ లేయర్ కనుక చూస్తే మనకి ఈ లేయర్ బౌండరీస్లో మీకు ఇవి కనిపిస్తున్నాయి కదా. సో వీటితో పాటు మీకు లేయర్ మధ్యలో మీకు ఒక చిన్న డాట్ కూడా కనిపిస్తుంది కదా. సో దీన్ని బేసిక్గా యాంకర్ అని అంటాం. సో ప్రతి ఒక్క లేయర్కి కూడా ఒక యాంకర్ పాయింట్ అయితే ఉంటుంది. సో ఆ యాంకర్ పాయింట్ని బట్టి మనం చేసే స్కేల్ కానీ రొటేషన్ కానీ అవుతుంది. సో ఇవన్నీ కూడా తర్వాత నెక్స్ట్ మాడ్యూల్లో, లేయర్స్ అన్న మాడ్యూల్లో మనం ఇవన్నీ కూడా క్లారిటీగా చూస్తాం. బట్ ఇక్కడ ఈ టూల్ ఏంటంటే బేసిక్గా ఈ లేయర్ యొక్క, మనం ఏదైతే లేయర్ సెలెక్టర్లో ఉందో సో ఆ లేయర్ యొక్క యాంకర్ పాయింట్ని బేసిక్గా చేంజ్ చేయడానికి మనకి ఇది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ యాంకర్ పాయింట్ ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు మనం ఈ ఇమేజ్ రొటేట్ చేసినప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనకి ఇమేజ్ అయితే రొటేట్ అవుతుంది. ఓకే, సో దానికోసం అని చెప్పి ఈ యాంకర్ పాయింట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ మళ్ళీ ఈ యాంకర్ పాయింట్ ఎగ్జాక్ట్గా సెంటర్గా తెచ్చుకోవడానికి కంట్రోల్ హోల్డ్ చేసి మీరు కనుక మూవ్ చేస్తే ఆ యాంకర్ పాయింట్ అనేది సెంటర్లోకి వచ్చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి షేప్స్ టూల్. సో ఈ షేప్ టూల్ అనేది మనకి 2 different ఫేస్లో యూజ్ అవుతుంది. సో దీన్ని అయితే నేను పక్కన పెట్టుకుంటాను. అండ్ ఇప్పుడు ఈ షేప్ టూల్ తీసుకుంటే సో ఇక్కడ మనకి ఈ లేయర్ సెలెక్టెడ్లో ఉంది కదా. సో అలా సెలెక్టెడ్గా ఉన్నప్పుడు మీరు డ్రా చేశారనుకోండి మీకు ఇక్కడ మాస్క్ వస్తుంది. ఓకే, సో అలా కాకుండా అందరికీ అలా వస్తుంది కాబట్టి ఫస్టే చెప్తున్నాను. సో మీరు బయట ఎక్కడైనా క్లిక్ చేయండి, ఈ లేయర్స్ ప్యానల్లో బయట ఎక్కడైనా క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఇక్కడ సో ఈ ఐకాన్ ఉంది కదా, సో టూల్ క్రియేట్ అనేది, సో ఇది యాక్టివేటెడ్లో ఉండాలి. సో అప్పుడు మీరు ఏదైతే షేప్ గీస్తారో సో అది ఒక షేప్ లేయర్ కింద వస్తుంది. అండ్ మళ్ళీ మీరు అదే సెలెక్టెడ్లో ఉండగా మళ్ళీ గీస్తే అదే లేయర్లో మీకు ఆ షేప్స్ అనేవి వస్తాయి. సో అర్థం కాకపోయినా కంగారు పడకండి, మనం ఇంకా నెక్స్ట్ లేయర్స్ అవన్నీ కూడా మనం ఇంకా క్లియర్గా అయితే తెలుసుకుందాం. సో బేసిక్గా ఈ టూల్ ఏంటంటే మనం ఈ షేప్స్ని డ్రా చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇందులో మనకు మళ్ళీ ఇంకా డిఫరెంట్ షేప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీరు కనుక దీని మీద మౌస్ అలా క్లిక్ చేసి ఉంచారనుకోండి అప్పుడు మనకి ఇవన్నీ కూడా ఈ స్మాల్ సబ్ మెనూ అనేది వస్తుంది. సో వీటిలోంచి మనం వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకటి ఇది షేప్స్ డ్రా చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇదే టూల్ మళ్ళీ మాస్క్లు డ్రా చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో బేసిక్గా మాస్క్ ఏంటంటే సో లెట్స్ ఈ ఇమేజ్ ఇక్కడ తీసుకొస్తాం కదా, ఇందులో నాకు ఓన్లీ ఈ పైన పార్ట్ మాత్రం కనిపించాలన్నప్పుడు నేను ఏం చేస్తానంటే సింప్లీ ఈ టూల్ తీసుకుని ఈ మాస్క్ అనేది డ్రా చేస్తాను. అండ్ ఈ మాస్క్ డ్రా చేయాలంటే మనకి ఆబ్జెక్ట్ సెలెక్టెడ్లో ఉండాలి. ఓకే, సో సెలెక్టెడ్లో లేకుండా ఇప్పుడు జస్ట్ బయట క్లిక్ చేశాను కదా, సెలెక్టెడ్లో లేకుండా ఈ టూల్ యూస్ చేసుకుని నేను డ్రా చేశాను అనుకోండి మనకు అది ఒక షేప్లా వస్తుంది. అలా కాకుండా ఈ లేయర్ సెలెక్టెడ్లో ఉన్నప్పుడు మనం డ్రా చేస్తే అది ఒక మాస్క్ లేయర్ కింద వస్తుంది. ఓకే, సో ఇప్పుడైతే మీరు ఏవి ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ చూసి వినండి, ఎందుకంటే మనం ఫర్దర్గా వెళ్ళే కొద్దీ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, సో అందుకనే బిట్ కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు.
అండ్ సేమ్ ఇక్కడైతే మనకు ప్రీ డిఫాల్ట్గా కొన్ని షేప్స్ అయితే ఉన్నాయి. సో అలాంటి షేప్స్కి మనం ఇవి యూజ్ చేసుకోవచ్చు. లేదు మనం మాన్యువల్గా ఏమన్నా షేప్స్ డ్రా చేయాలి అనేటప్పుడు మనం ఈ పెన్ టూల్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ పెన్ టూల్ యూజ్ చేసుకొని మనం ఈ విధంగా మనకు కావాల్సిన ర్యాండమ్ షేప్స్ అయితే కూడా డ్రా చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ టెక్స్ట్. సో మీరు చేసే ఎడిటింగ్లో ఆర్ వీడియో దాంట్లో టెక్స్ట్ని ప్లేస్ చేయాలన్నప్పుడు బేసిక్గా టెక్స్ట్ టూల్ని యూజ్ చేస్తాము. అండ్ టెక్స్ట్ టూల్ సెలెక్టెడ్లో ఉన్నప్పుడు మీకు ఇక్కడ ప్రాపర్టీస్ ప్యానల్లో మీకు వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి బేసిక్గా ఎసెన్షియల్ టూల్స్ గురించి. సో వీటి గురించి ఇన్డెప్త్ వీడియోస్ కూడా మనం ఇంకా ఫర్దర్గా అయితే తెలుసుకుందాం. సో ఇది కంప్లీట్గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యొక్క ఇంట్రొడక్షన్. అండ్ నెక్స్ట్ మాడ్యూల్లో మనం లేయర్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్స్ ఏమున్నాయి, వాటి ప్రాపర్టీస్ ఏంటి, అవన్నీ కూడా చూద్దాం. So that's it for this video. See you in the next one. Bye bye.